హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు వీడియోలో మనము కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి 17 రోజుల కలెక్షన్స్తో పాటు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలు నటించిన డ్యూడ్ మూవీకి సంబంధించి డే 1 కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ముందుగా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి 17 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 15 రోజుల్లో అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి, అన్ని భాషల నుంచి కలిపి ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 501,13,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 16వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8,62,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి కేవలం 10 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. బేసిక్గా హాలిడే అయినప్పటికీ సినిమాకి సంబంధించి కలెక్షన్స్లో ఇంకా గ్రోత్ రావాలి. కానీ ఏమవుతుందంటే, సౌత్లో చాలా సినిమాలు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అయితే తగ్గడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీక్ నార్త్లో కూడా చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి నార్త్లో కూడా ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ సినిమాకి ఇంకో 2-3 రోజుల ఛాయిస్ ఉంది మంచి కలెక్షన్స్ తెచ్చుకోవడానికి. తర్వాత అన్ని భాషల్లో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమాకి సంబంధించి స్క్రీన్స్ ఇంకా తగ్గి కలెక్షన్స్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కేవలం 10 కోట్ల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. అలాగే రేపు సండే ఉంది, తర్వాత దివాళీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్లో లైట్గా గ్రోత్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి ఈ రోజు వరకు దాదాపుగా 519,75,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 622,40,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 114,60,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 737 కోట్ల రూపాయలనైతే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 125 కోట్ల రూపాయలే. ఇక్కడ ఈ సినిమా బడ్జెట్కు మించి దాదాపు 5 రెట్లు ఎక్కువగా వసూలు చేయడం జరిగింది కాబట్టి ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా హిట్గా అయితే నిలవడం జరిగింది. అయితే ఈ ఇయర్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఈ సినిమా ప్రజెంట్ సెకండ్ పొజిషన్లో ఉంది. చావా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అయితే ఈజీగా ఈ సినిమా చావా రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరుగుతుంది. మరి చావా రికార్డ్ని బ్రేక్ చేసిన తర్వాత ఎంతవరకు ఈ సినిమా వెళ్తుంది, 850 కోట్ల వరకు లేకపోతే 900 కోట్ల వరకు అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కీర్తి శరణ్ డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథన్, మమితా శరత్ కుమార్ ప్రధాన పాత్రలు నటించిన డ్యూడ్ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయని మనం మాట్లాడుకున్నట్లయితే, మెయిన్గా ఈ సినిమా విషయంలో మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రదీప్ రంగనాథన్ ప్రమోషన్ చాలా బాగా చేయడం జరిగింది. అతను తమిళ్ మార్కెట్, తమిళ్ మూవీ అయినప్పటికీ తెలుగులో కూడా చాలా బాగా ప్రమోషన్ చేయడం జరిగింది. సో చిన్న సినిమా అయినా సరే, పెద్ద సినిమా అయినా సరే, ఒక సినిమాకి కంటెంట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ప్రమోషన్ చేయాలి. అది ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా ప్రదీప్ రంగనాథన్ చూసి నేర్చుకోవాలి. ఇది 4వ సినిమా. 3 సినిమాలతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. 4వ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలి. మెయిన్గా సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 25 కోట్ల రూపాయలు. 25 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా దాదాపు ఏవైతే బడ్జెట్ ఉంటుంది కదా, బడ్జెట్కు మించి ఆ సినిమా రిలీజ్కు ముందే తన హక్కుల ద్వారా దాదాపు 60 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. తమిళనాడులో ఒక 30 కోట్ల రూపాయలకి సేల్ కావడం జరిగింది థియేట్రికల్ రైట్స్. అలాగే తెలుగు మార్కెట్లో దాదాపు 10 కోట్ల రూపాయలకేమో సేల్ కావడం జరిగింది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా 6 కోట్ల రూపాయలకు, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో 12 కోట్ల రూపాయలకి ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ రైట్స్ అమ్మి నిర్మాత రిలీజ్కు ముందే దాదాపు 60 కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అంటే సినిమా రిలీజ్కు ముందే ప్రొడ్యూసర్ లాభాల్లో ఉన్నాడు. సినిమా బడ్జెట్ వచ్చి కేవలం 25 కోట్ల రూపాయలే. మరి సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మొదటి రోజు అంటే, మెయిన్గా ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ దగ్గర నుంచి. ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అబ్బాయి ఏ విధంగా ఉంటాడు, అతని లవ్ డ్రాప్ అయిన తర్వాత ఏ విధంగా తిరిగి సక్సెస్ అవుతాడు, ఏ విధంగా లైఫ్ని అచీవ్ చేయగలుగుతాడు అనేది బేసిక్గా మిడిల్ క్లాస్ అబ్బాయికి బాగా టచ్ అవుతుంది. సో అలా ప్రదీప్ రంగనాథన్కి మామూలుగా ఆడియన్స్ పల్స్ తెలుసు. ఎందుకంటే యంగేజ్ కదా, మన పల్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసు కాబట్టి మనోడు కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడం జరిగింది. మన ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్ నిజంగా. అందుకే సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే ప్రేక్షకులు కూడా మంచి రెస్పాన్స్ ఈ సినిమాకి ఇవ్వడం జరుగుతుంది. అది కలెక్షన్స్ రూపంలో కూడా మొదటి రోజు మనకు కనిపించింది. సో మొదటి రోజు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మొదటి రోజు ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 12 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి 6 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా కీర్తి శరణ్ డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథన్, మమితా ఇంకా శరత్ కుమార్ ప్రధాన పాత్రలు నటించిన డ్యూడ్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 25 కోట్ల రూపాయలు. సినిమా రిలీజ్కి ముందే 60 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అండ్ సినిమా మొదటి రోజే దాదాపు 18 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే రేపు సండే హాలిడే, తర్వాత దీపావళి హాలిడేస్ ఉన్నాయి. సినిమాకి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది కాబట్టి నాకు తెలిసి ఈ సినిమా ఫస్ట్ వీక్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. ప్రదీప్ రంగనాథన్ కెరియర్లో ఇప్పటి వరకు హైయెస్ట్ ఎక్కువగా వసూలు చేసిన సినిమా దాదాపు 155 కోట్ల సినిమా. ఏది డ్రాగన్ మూవీ ఉంది కదా, డ్రాగన్ మూవీ దాదాపు 150 కోట్ల వరకు ఏమో వసూలు చేసింది. మరి డ్యూడ్ మూవీ అనేది డ్రాగన్ రికార్డ్ అయితే బ్రేక్ చేయడం జరుగుతుంది. మరి ఎంతవరకు వెళ్తుంది ఈ సినిమా, లాంగ్ రన్ లో కలెక్షన్స్ ఎంత వరకు తీసుకొస్తుందని మీరు అనుకుంటున్నది మీరు కింద కమెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదనమాట కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి, డ్యూడ్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.